బాగా పండిన అరటిపళ్ళు ఇంట్లో ఉన్నాయా? అయితే ఇలాగా చాక్లెట్ బనానా కేక్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ ప్రాసెస్ కోసం 2 అరటిపళ్ళను తీసుకొని దాన్ని ఫోర్క్‌తో ఇలాగా టోటల్‌గా స్మాష్ చేసుకోవాలి. కొంచెం పీసెస్‌గా ఉన్నా పర్లేదు. బనానా అంతా మ్యాష్ అయిన తర్వాత అందులోనే 2 గుడ్లను కూడా వేసి ఇలా మొత్తంగా కలిపేసుకోవాలి. ఇందులోనే పావు కప్పు ఆయిల్, హాఫ్ కప్ షుగర్ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు జల్లెడ పెట్టుకొని అందులో మైదా, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అలాగే కాస్త ఉప్పు వేసి జల్లించుకోవాలి. ఈ మెజర్మెంట్స్ అన్నీ నేను క్లియర్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇప్పుడు ఇందులో బనానా ఎసెన్స్ వేస్తున్నాను నేను. మీకు కావాలంటే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలాగే ఒకే డైరెక్షన్లో మొత్తంగా కలుపుతూ కొంచెం మిల్క్ యాడ్ చేస్తూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కానీ చాకో చిప్స్ కానీ వేసుకొని ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లో అంతా బ్యాటర్ని పోర్ చేసుకొని ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో ఈ కేక్ టిన్ని పెట్టేసి 25 to 30 minutes బేక్ చేసుకొని తీసుకున్నారంటే బనానా చాక్లెట్ కేక్ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి.